అందరికీ నమస్కారం. మన మనసు ఎప్పుడూ ఎందుకిలా గందరగోళంగా ఉంటుంది కదా? సరే, ఈ గందరగోళం నుంచి బయటపడి ఒక స్పష్టత, ఒక స్థిరత్వం వైపు ఎలా వెళ్లాలో ఈరోజు చూద్దాం. దీనికోసం మనం వేల ఏళ్లనాటి ఒక ప్రాచీన జ్ఞానాన్ని ఆశ్రయించబోతున్నాం. అవును, మన మనసులు ఇంత తేలిగ్గా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతాయి? ఇది మనందరి ప్రశ్న. చుట్టూ చూస్తే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, 100 ఆలోచనలు, మన ఫోకస్ని ఏదొకటి లాగేస్తూనే ఉంటుంది. విచిత్రమేంటంటే ఈ మోడర్న్ ప్రాబ్లంకి సమాధానం ఒక ఏన్షియంట్ టెక్స్ట్లో దొరుకుతుంది. ఏంటో చూద్దాం. ఇదిగో మనం మాట్లాడుకోబోయే ఆ జ్ఞానానికి ఆధారం భగవద్గీతలోని ఈ శ్లోకమే. ఇక్కడ కనిపిస్తోంది కదా ఆ శ్లోకం, దాని వ్యాఖ్యానం. ఈ ప్రాచీన వివేకం మన ఆధునిక మనస్సులకు, అంటే ఎప్పుడూ పరధ్యానంలో ఉండే మన మైండ్స్కి ఎలా దారి చూపిస్తుందో కాస్త లోతుగా పరిశీలిద్దాం. రైట్, సొల్యూషన్ గురించి తెలుసుకునే ముందు అసలు ప్రాబ్లమేంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం ప్రకారం మన కన్ఫ్యూషన్కి అంతటికీ మూలం వ్యాకులపడిన బుద్ధి. అంటే ఏంటిది? మన ఇంటెలిజెన్స్ ఎందుకొకచోట నిలకడగా ఉండట్లేదు. చూద్దాం పదండి. అసలు మన బుద్ధి ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది? ఎందుకంటే కొన్నిసార్లు గ్రంథాల్లో చాలా ఆకర్షణీయమైన మాటలు, వాగ్దానాలుంటాయి కదా, వాటికి మనస్సు ఇట్టే అట్రాక్ట్ అయిపోతుంది. స్వర్గానికి వెళ్ళొచ్చు, ఫలానా ఫలితం వస్తుంది, ఇలాంటి వాటికి ఆశపడి మనస్సు అటూ ఇటూ రాగబడుతుంది. అదే అసలైన మానసిక గందరగోళం అంటే. తెలుసా, ఈ కన్ఫ్యూజ్ స్టేట్కి సంస్కృతంలో ఒక పర్ఫెక్ట్ పదముంది. అదే శృతి విప్రతిపన్న. అంటే విన్న మాటల వల్ల, ముఖ్యంగా ఆకర్షణీయమైన వాగ్దానాల వల్ల బుద్ధి ఏం చేయాలో తేల్చుకోలేక స్ట్రక్ అయిపోవడం అన్నమాట. ఫస్ట్ ఈ ప్రాబ్లంని గుర్తించగలిగితే అప్పుడు సొల్యూషన్ వైపు మనం మొదటి అడుగు వేసినట్టే. సరే, ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ శ్లోకం సమస్యను చెప్పి వదిలేయదు, దాన్నించి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది. అదేంటంటే ఒక స్థిరమైన మనస్సు అనే అద్భుతమైన ప్రామిస్. ఆ వాగ్దానమేంటో ఇక్కడ చూడండి. ఎప్పుడైతే నీ మనస్సు చలించకుండా ఆత్మసాక్షాత్కారమనే తన్మయత్వంలో స్థిరంగా నిలుస్తుందో అప్పుడు నీవు దివ్య చైతన్యాన్ని పొందుతావు. అంటే రకరకాల మాటలకు డిస్టర్బ్ అవ్వకుండా మైండ్ ఒకసారి సమాధి స్థితిలో సెటిల్ అయిందంటే చాలు, అప్పుడు డివైన్ కాన్షియస్నెస్ అంటే యోగం సిద్ధిస్తుంది. ఇది మన జర్నీకి ఫైనల్ డెస్టినేషన్ లాంటిది. ఆ స్థిరమైన మనస్సు ఎలాంటిదో చెప్పడానికి 2 పవర్ఫుల్ పదాలు వాడారిక్కడ. ఒకటి నిశ్చల, అంటే బయట ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా చలించనిది. రెండోది అచల, అంటే ఒకసారి ఆ స్టేట్కి వెళ్ళాక ఇక అక్కడినుంచి కదలనిది, సుస్థిరమైనది. ఈ 2 మాటల్లోనే మనం సాధించాల్సిన ఆ మానసిక స్థితి ఎంత డీప్ అనేది అర్థమవుతోంది. ఓకే, సమాధి, తన్మయత్వం లాంటి పదాలు వింటున్నాం గదా, అసలు దాని మీనింగ్ ఏంటి? చాలామందికి దీనిపై కొన్ని అపోహలుంటాయి. ఆ స్థితి ఏంటో ఇప్పుడు కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు సమాధి అంటే మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోవడం, ఒక శూన్యంలోకి వెళ్ళిపోవడం అని. కాని అది అస్సలు నిజం కాదు. వ్యాఖ్యానమేం చెప్తోందంటే సమాధి అనేది ఒక యాక్టివ్ స్టేట్. అంటే మనసు ఖాళీ అవ్వడం కాదు, దేనిమీదుండాలో దానిమీద కంప్లీట్గా లీనమైపోవడం. మరి దేనిమీద లీనమవ్వాలి? ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ అల్టిమేట్ ఫోకస్ పాయింట్ కృష్ణ చైతన్యం. అంటే జస్ట్ మైండ్ని సైలెంట్ చేయడం కాదు, సుప్రీంతో మనకున్న న్యాచురల్ ఎటర్నల్ కనెక్షన్ని పూర్తిగా రియలైజ్ అవ్వడం. అదే అసలైన సమాధి అంటే. ఈ ఫుల్ కాన్షియస్నెస్ని స్టెప్ బై స్టెప్ సాధిస్తారట. ఫస్ట్ బ్రహ్మన్ రియలైజేషన్, అంటే నిరాకారంగా ఉన్న ఆ డివైన్ ఎనర్జీని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ పరమాత్మ రియలైజేషన్, అంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మని గ్రహించడం. ఫైనల్గా భగవాన్ రియలైజేషన్, అంటే ఆ భగవంతుడి సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇది ఒక ప్రోగ్రెసివ్ స్పిరిచువల్ జర్నీ అన్నమాట. ఓకే, అంతా బావుంది. ఇంత గొప్ప స్టేట్ని ఎలా రీచ్ అవ్వాలి? ప్రాక్టికల్గా దారి ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థితిని కేవలం మన ఓన్ ఎఫర్ట్తో, మన విల్ పవర్తో సాధించేలేం. అది పూర్తిగా మన చేతుల్లో లేదు. వ్యాఖ్యానం ప్రకారం ఇది సాధ్యమవ్వాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి కృష్ణుని కరుణ, అంటే డివైన్ గ్రేస్. 2 సరైన దారిలో నడిపించే ఒక ప్రామాణికమైన గురువు గైడెన్స్. ఈ 2 కలిస్తేనే ఈ జర్నీ ముందుకు వెళ్తుంది. సరే, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఈ మొత్తం జర్నీ యొక్క ఫైనల్ గోల్ ఏంటి? దాన్నేమంటారు? చూసేద్దాం.
ఈ శ్లోకం చివర్లో యోగం అనే మాట వస్తుంది. యోగం అనగానే మనకు ఆసనాలు గుర్తొస్తాయి, కాని ఇక్కడ ఆ మీనింగ్ కాదు. ఈ కాంటెక్స్ట్లో యోగం అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ని పొందడం, సమాధిలోకి వెళ్లడం, భగవంతునితో మన కనెక్షన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అదే అసలైన యూనియన్, అదే రియల్ యోగం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ జర్నీ మొత్తమేంటి? రకరకాల ప్రామిసెస్తో కన్ఫ్యూజ్ అయిపోయిన ఒక మైండ్ తన నిజమైన పర్పస్ మీద ఫిక్స్ అవ్వడం. అదే గందరగోళం నుంచి స్పష్టత వైపు సాగే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఈ రోజు మనం ఒక దారిని చూశాం. అయితే ఈ జర్నీని మొదలుపెట్టాలంటే స్థిరమైన మనస్సు వైపు వెయ్యాల్సిన ఆ మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. దీనితో ఈ విశ్లేషణను ముగిద్దాం.